హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్ కరెంట్ షాక్. ఏమండి మన ముఖ్యమంత్రి గారు అదేనండి మన ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య చాలా హడావుడిగా ఢిల్లీ వెళ్ళారండి. ఢిల్లీలో మన మేడం గారు ఉన్నారు కదా, అదేనండి సోనియా మేడం గారు, ఆయన మీద అక్షింతలు జల్లినట్లుగా వార్తలు వచ్చినాయి. అసలు ఏం జరిగిందో ఆయన్ని అడిగిస్తే పోలే. నమస్తే ముఖ్యమంత్రి గారు. నమస్తే సార్. నన్ను తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పి సోనియా మీ మీద నిప్పులు చెరిగారట కదా, అయినా ఈ వయసులో ఆవిడని మీరు తప్పుదో పట్టించడం ఏంటి సార్? ఈ వయసులో అంటున్నారు, నా వయసు గురించా ఆవిడ వయసు గురించా? భలే ఎవరు సార్, మీరు పండిపోయిన యూత్, ఆవిడ తల పండిపోయిన ఓల్డ్. అయినా ఈ వయసులో ఆవిడని తప్పుదో పట్టించారు అని చెప్పి పత్రికల్లో వచ్చినాయి సార్. అసలు ఏం జరిగింది సార్? అసలు ఏమీ జరగలేదు. ఆవిడ తప్పుదో పట్టను లేదు, నేను పట్టించను లేదు. అయినా నేను తప్పుదో పట్టించాలన్నా సోనియా అంత ఈజీగా పడిపోయే లేడీ కాదు. ఓ, అయితే మీ దగ్గర ఈ ఐడియా కూడా ఉందన్నమాట. అవును సార్, మరి రాష్ట్రంలో జగన్ ఓదార్పులు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయని, మరి జగన్ ఓదార్పులన్నీ చెప్పబడిపోయినాయని, అలాగే సహాయ నిరాకరణ తుసుమందని, మొత్తం రాష్ట్రం అంతా బాగుంది అని చెప్పి తప్పుడు నివేదిక ఇచ్చారటగా, దాని సంగతి ఏంటి? రాష్ట్రంలో అక్కడక్కడ మినహాయించి మిగతా వాతావరణం పొడిగా ఉందన్నాను. ఏంటి వాతావరణం చూసి చెప్పారా పెద్దావిడికి? పొలిటికల్ వాతావరణం గురించి చెప్పా. జగన్ ఓదార్పులు వదిలేసి దీక్షలు మొదలెట్టాడు. ఇక సహాయ నిరాకరణ పూర్తిగా మన జాతీయ కాంగ్రెస్ నినాదాన్ని అందరూ కాపీ కొట్టేస్తున్నారు అన్నాను. అవును సార్, మరి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు వారు మీకు వార్నింగ్ ఇచ్చేదాకా ఎందుకు వెళ్ళారు అని చెప్పి సోనియా మీ మీద అక్షింతలు జల్లినట్టు వార్తలు వచ్చాయి. నా ముందు వాళ్ళు చేసిన పనికి నేనా బాధ్యుణ్ణి, అందుకే మౌనంగా ఉన్నాను. నా తర్వాత వచ్చేవాడు సమాధానం చెబుతాడు. మీ తర్వాత వేరే సీఎం గారు రెడీ అయిపోతున్నట్టుగా మీకు నమ్మకం కుదిరిందా సార్? ప్రజల్ని ఎప్పుడూ ఆశావాదులుగా ఉంచాలంటే ఈ 5 ఏళ్లలో కనీసం 5గురు సీఎంలు మారితే ప్రజలు ప్రభుత్వం గురించి పెద్దగా పట్టించుకొని బెంగ పెట్టుకోరు. అయినా నన్నొక్కరిని ఎందుకు అడుగుతున్నారు తప్పుదో పట్టిస్తున్నానని? నేనొక్కనే కాదుగా, రోషయ్య, చిదంబరం, మోయిలే, ఇంకా ఎంతోమంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇకపోతే రేపు మార్చి 10వ తారీఖున హైదరాబాద్ నగర దిగ్బంధనం చేయాలని తెలంగాణ జేఏసీలో కేసీఆర్ గారు ఒక సంచలనమైనటువంటి ఒక పిలుపునివ్వడంతో మిగతా నాయకులందరూ కూడా కుళ్ళుకునేలా చేశారు. ఏ పరిస్థితిలో కేసీఆర్ గారు ఇలా పిలుపునిచ్చారో మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే కేసీఆర్ గారు. నమస్తే. కేసీఆర్ గారు చెప్పండి, తెలంగాణ జేఏసీలో కోదండరాము గారు పిలుపునివ్వాలి, మరి మీరే ఎందుకు ఇచ్చారు? అరే ఎవరిస్తే ఏం భయ్, కోదండరామ్ ఎలాగిస్తాడని ముందే నేనే ఇచ్చేసిన. అలాగే ముందు నేను ఇచ్చిన కాబట్టి వార్తల ముందు నేనే ఉన్నా. నా గురించి మీకు తెలియదా? ఎక్స్పెక్ట్ చేశాను సార్, ఎక్స్పెక్ట్ చేశా. ముందుగా మీరే ఆ స్టేట్మెంట్ ఇచ్చేసారు అనుకోండి, వేరే వాళ్ళు ఎవరికి కూడా ఆ క్రెడిట్ వెళ్ళదు కదా, దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకున్నారన్నమాట. అయితే సార్ మీరు ఆవేశపడి స్టేట్మెంట్ ఇచ్చేసారు, కానీ మరి అలా స్టేట్మెంట్ ఇస్తే మరి ప్రొఫెసర్ కోదండరావు గారే ఫీల్ అవ్వరంటారా? మా ప్రొఫెసర్ అట్లా చిన్న చిత్తుగా వాటికి ఫీల్ అయ్యేటోడు కాదు. మరి దేనికి ఫీల్ అవుతారు సార్? ఆయన ముచ్చటెందుకు కానీ కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లు ఆ బీజేపీ వాళ్ళు ఈ కేసీఆర్ ఏంది, ఈ స్టేట్మెంట్ ఇచ్చుడు ఏందని కుళ్ళుకుంటున్నారు. కందకు లేని దూరత కత్తిపీటక, ఇందులో కంద కోదండరావు గారు, కత్తిపీట బీజేపీ అంటారా? కత్తిపీటో సుత్తిపోటో ఆ బీజేపీ వాళ్ళు కొద్దిగా కుళ్ళు తగ్గించుకుంటే కనీసం కార్యకర్తల స్థాయిలోనే మిగులుతారు. అవును సార్, ఈ మధ్య మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని కూడా వేరే ఉతికేశారు. ఎందుకు సార్? ఆయన కీలుబొమ్మ. కీలుబొమ్మ ఏంటి? మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ ఏంటండి? ఆయన కీలుబొమ్మ. స్విచ్ చేస్తే ఆడతాడు, లేకుంటే గమ్మున ఉంటాడు. ఏంటి స్విచ్ ఆన్ చేయటం ఆఫ్ చేయటమా? ఎవరు సార్? ఎవరు ఆయన స్విచ్ చేతిలో పెట్టుకుని ఆఫ్ చేసి ఆన్ చేసేది ఎవరు సార్? ఆ విషయం దేశానికి మొత్తం హోల్సేల్గా తెలుసు. నేను చెప్పాలన్నా గా పాపం నాకెందుకు? అవును కేసీఆర్ గారు, ఈ మధ్య మీరు మన తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కూడా కట్టుకుని బావిలో దూకాలన్నారు. ఎందుకు సార్? తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒట్టి చెవట దద్దమ్మలు. వారంతా మామూలుగా బావిలో దూకకూడదు. మరి ఎలా దూకాలి సార్? నడుమున బండ కట్టుకొని బావిలో దూకాలి. అంటే నడుముకి బండ కట్టుకుని బావిలో దూకితే తెలంగాణ వస్తుందా సార్? వారు బావిలో దూకకపోయినా తెలంగాణ వచ్చి తీరుతుంది. ఒకటి నా పట్టాలపై తెలంగాణ పెట్టినాం, రైళ్ళు ఆపేసినాం. 10న హైదరాబాద్ నగర దిగ్బంధం చేస్తాం, సచ్చినట్టు తెలంగాణ ఇవ్వాలి. ఇదంతా ఓకే సార్, మరి తెలంగాణ మంత్రులు అందరూ కూడా కట్టుకుని రాజీనామా చేసే యోచనలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? చవట దద్దమ్మలు, సన్యాసులు ఏదోలా వార్తలు ఉండాలి కదా అని అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారు. తెలంగాణ ప్రజలు వాళ్ళని నమ్మరు. థ్యాంక్ యూ వెరీ మచ్ కేసీఆర్ గారు. ఏమండి, రేపు 10వ తారీఖు అంటే మార్చి 10వ తారీఖున మీరు నగర దిగ్బంధనం చేస్తే చేయండి, కానీ మా ప్రెస్ వారికి కానీ మీడియా వారికి కానీ హ్యాపీగా మీతో పాటు నగర దిగ్బంధంలో పాల్గొంటాం. మీరు బయటకు వచ్చి వంట వార్పు చేస్తే మేము కూడా మీతో పాటు బిర్యానీ తింటాం.
మీరు బతుకమ్మలాడితే మేము కూడా మీతో కూడా బతుకమ్మలాడతాం. అయితే మా ప్రెస్ వాహనాలకు అడ్డు రాకుండా బాగా కవరేజ్ చేసుకోవాలా మీరు అవకాశం ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవ్వండి ఈ వారం కరెంట్ షాక్ విశేషాలు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలాంటి షాక్స్ వస్తాయో నెక్స్ట్ ఎపిసోడ్లోనే డిస్కస్ చేద్దాం. అంతవరకు బాయ్. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ పార్టీ, బీజేపీ పార్టీ, చిన్న పార్టీలైనా పెద్ద పార్టీలైనా మీ జెండాలకు వేల వేల దండాలయ్యా. మీ పార్టీల్లో గుండాలను చేర్చకండయ్యా, రౌడీలను అసెంబ్లీకి పంపకండయ్యా. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్